నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము ఆల్కహాల్ గురించి తెలుసుకుందాం. సో ఆల్కహాల్ని డయాబెటిక్స్ తీసుకోవచ్చా లేదా? సో ఆల్కహాల్లో మనకి ఎన్ని రకాల ఏమైనా పోషకాలు ఉంటాయా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆల్కహాల్లో క్యాలరీ కంటెంట్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. సో మనము ఒక 30 ml ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే కనుక 210 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుందన్నమాట. అలాగే సింపుల్గా చెప్పాలంటే 30 ml అనే క్వాంటిటీ ఎవరు తీసుకోరు, మినిమం 60 ml తీసుకుంటారు. సో ఒక్కసారి తీసుకుంటే కనుక డబుల్ ద క్యాలరీస్ లభిస్తాయి. సో దీన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే డయాబెటిక్స్లో క్యాలరీ రిస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వలన వాళ్ళ ప్యాంక్రియాస్ పైన అడిపోసిటీ ఇంక్రీజ్ అయ్యి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో ఆల్కహాల్ అనేది ఒక పోటెంట్ కార్సినోజెన్ అని మన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వాళ్ళు దీన్ని లేబుల్ చేశారు. దీన్ని గ్రూప్ 1 కార్సినోజెన్లో క్లాసిఫై చేశారు. అందుచేతనే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ కానీ, ఫారింగ్స్ కానీ, ఈసోఫీజియల్ క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ వస్తున్నట్టు పరిశోధనలు లేటెస్ట్గా తెలుపుతున్నాయి. కొంతమందిలో అపోహ ఏంటంటే ఇది చాలా మంచిది, శరీరానికి ఎన్నో రకాల మేలు చేస్తుందని. కానీ వీటిలో ఉండే క్యాలరీస్, ఎస్పెషల్లీ మనము డయాబెటిక్స్ని కన్సిడర్ చేస్తే కనుక ఎప్పుడైతే వీళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారో మన లివర్ కనుక గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది మన అవసరాన్ని బట్టి. ఆ గ్లూకోజ్ని రిలీజ్ చేయకుండా ఈ ఆల్కహాల్ని మెటబోలైజ్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు హైపోగ్లైసీమియా అంటే లో షుగర్స్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే ఇవి డయాబెటిక్ మెడికేషన్స్తో కూడా ఇంటరాక్షన్ జరుగుతుంది. సో ఇది ఇన్సులిన్ని అబ్జార్బ్ అవ్వకుండా చేస్తుంది. వీళ్ళలో హైపర్ గ్లైసీమియా ఆర్ హై షుగర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో క్రానిక్ ఆల్కహాలిజం, ఎవరైతే ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తరచుగా డయాబెటిక్స్ తీసుకుంటారో వీళ్ళలో ప్రతి ఒక్క ఎండ్ ఆర్గన్ని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. ఇది ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ కూడా లీడ్ చేస్తుంది. మనకి బ్రెయిన్ని కన్సిడర్ చేస్తే కనుక డయాబెటిక్ న్యూరోపతి, కళ్ళల్లో డయాబెటిక్ రెటినోపతి, కాళ్ళల్లో పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్ ఆర్ డయాబెటిక్ ఫుట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అలాగే స్టమక్లో గ్యాస్ట్రోపారసిస్ రావడం జరుగుతుంది. సో ఇన్ని రకాల కాంప్లికేషన్స్ డయాబెటిక్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని అంటే ఎల్డిఎల్ని ఎలివేట్ చేస్తుంది. అలాగే కొంతమందిలో ఒక మిత్ ఏంటంటే ఇది హెచ్డిఎల్ని ఇంప్రూవ్ చేస్తుందని. సో మనకి రెడ్ వైన్లో హెచ్డిఎల్ ఇంప్రూవ్ చేస్తున్నట్టు కొన్ని స్టడీస్ తెలుపుతాయి. కానీ గ్రేప్స్లో ఉండే రెస్వెరట్రాల్ మనము ఫ్రెష్ ఫామ్లో తీసుకున్నప్పుడు కూడా మనకి స్కిన్ అండ్ సీడ్స్ మన రెస్వెరట్రాల్తో మనకి పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తూ మనకి క్యాన్సర్ యాక్టివిటీని అరెస్ట్ చేసే హెల్ప్ చేస్తుంది. అలాగే మన హెచ్డిఎల్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా ఓవర్ ఫర్మెంట్ అయ్యి స్టోర్ అయ్యి రాటన్ గ్రేప్స్తో చేసిన రెడ్ వైన్ తీసుకునే బదులు మనం ఫ్రెష్ రెడ్ గ్రేప్స్ తీసుకోవడం వలన మనకు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా మనం వీటిలో వచ్చే క్యాలరీస్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. మనం కొంత మోతాదులో ఇంక్రీజ్ అయ్యే హెచ్డిఎల్ త్రూ రెడ్ వైన్ని కన్సిడర్ చేయకుండా వీటిలో ఉండే క్యాలరీస్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. దీనికన్నా బెటర్ మనము రెడ్ గ్రేప్స్ తీసుకుంటే మనకు ఎన్నో రకాల న్యూట్రిటివ్ వాల్యూస్ ఇంక్లూడింగ్ ఫైబర్, ఇన్సాల్యుబుల్, సాల్యుబుల్ ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అలాగే కొంతమందిలో అపోహ ఏంటంటే బియర్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఇది సేఫ్ ఫర్ డయాబెటిక్స్. సో ఎటువంటి ఆల్కహాల్ అయినా కూడా మనకి ఎక్కువ మోతాదులో క్యాలరీస్ ఇస్తాయి. కొన్నిటిలో తక్కువ ఆల్కహాల్ పర్సెంట్ ఉంటుంది, కొంతలో మోడరేట్, కొంతలో ఎక్కువ. సో మనము ఇది కన్సిడర్ చేసుకోవాలంటే దే ఆర్ పోటెంట్ కార్సినోజెన్స్. ఇవి హైపో అండ్ హైపర్ గ్లైసీమియాని చేస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ని పెంచుతుంది. వీటితో మనకి సెంట్రల్ ఒబిసిటీ, తర్వాత ఓవరాల్ బాడీ వెయిట్ గెయిన్కి కూడా హెల్ప్ చేస్తాయి. వీళ్ళలో స్థూలకాయం అవుతుంది. దీంతో డయాబెటీస్ అనేది వర్సన్ అవుతుంది. అది కాకుండా మన బ్లడ్లో ఉండే బ్యాడ్ ఫ్యాట్, ట్రైగ్లిజరైడ్స్ అంటే మనము ఈ ఆల్కహాల్ నుంచి వచ్చే కార్బోహైడ్రేట్ వలన మన ట్రైగ్లిజరైడ్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఇది కూడా ఒక బ్యాడ్ ఇండికేటర్. సో ఇన్ని రకాల నష్టాలు మనకి ఆల్కహాల్తో జరుగుతున్నప్పుడు డయాబెటిక్స్ కానీ ఎవరైనా కూడా ఆల్కహాల్ని అవాయిడ్ చేస్తే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
అలాగే ఈ ఆల్కహాల్ వలన మన బాడీలో ఇంపార్టెంట్ వైటమిన్ థైమిన్ ఇది బయటికి వెళ్ళిపోతుంది అనమాట, అన్అబ్జార్బ్డ్. సో మనకి వైటమిన్ B1 థైమిన్ అనేది మనకి ఎన్నో రకాల యాక్టివిటీస్కి బాడీలో, ఎస్పెషల్లీ మన కార్బోహైడ్రేట్ మెటబాలిజంకి, రకరకాల ఫంక్షన్స్కి థైమిన్ అనేది అవసరం. సో దీంతో సివియర్ థైమిన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీనివలన మన హార్ట్ ఎన్లార్జ్ అయ్యి మనము తర్వాత బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ వచ్చి మనకి వర్నిక్స్ ఎన్సెఫలోపతి కానీ వెట్ బెరీ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుచేతనే ఆల్కహాల్ ఈజ్ అ బిగ్ నో ఫుడ్. అందులో మనకి ఎంత పర్సెంట్ ఆల్కహాల్ ఉన్నది క్వశ్చన్ కాదు. సో ఆల్కహాల్తో రకరకాల నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి కామన్ పర్సన్కి ప్లస్ డయాబెటిక్స్కి తీసుకోకపోతే శ్రేష్టం. నమస్కారం.